బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, వ్యవసాయం పని చేస్తాం, లేకపోతే వరకు ఉంటున్నాం. ఎలా ఉంది మరి వ్యవసాయం? ఏం బాగానే ఉంది, ఇప్పటికి బాగానే ఉంది. కానీ ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. పింఛన్ వస్తుందా? పింఛన్ డబ్బులు రాబట్టి నీకు సంవత్సరం కొరవ అంటున్నారు. ఇచ్చే వాళ్ళకి 30-40 సంవత్సరాలు కూడా ఇస్తున్నారు. న్యాయం ఆడ జరిగింది? న్యాయం జరగలేదు, ఏమి లేదు, అంత అన్యాయమే. యాడి పనికి పోయినా, ఆఫీస్ కాడికి పనికి పోయినా కానీ టీడీపీ వాళ్ళకి చేయండి, తెలుగు జగన్ వాళ్ళకి చేయగాకమని చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరంటే ఆఫీసర్లు చెబుతున్నారు. అయ్యా పలానా ఆయన వచ్చి పలానా ఆయనకి చెయ్యి, లేకపోతే చేయగాకు అని చెప్పాక జరుగుతున్నాయి. అట్లా జరుగుతున్నాయి. ఫ్యాట్ పిన్నింగ్ మీద జరుగుతుంది వ్యవహారం, కాలేదు, ఏమీ లేదు. అంటే మీరు అన్నారు కదా ఇక్కడ 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తున్నారు, అర్హులైన వాళ్ళకైతే అందట్లేదు నిజంగా అంటున్నారు. మీ ఊర్లో నిజంగా అలాంటి జరిగింది? మా ఊరు తురగపాలెం. ఊర్లో జరిగినాయి నిజంగా? ఖమ్మంగా జరిగినాయి. నాకు పెట్టి 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 తల్ల ఎంటికలన్నీ మాడి పెట్టినా అంత పోతా ఉంది, ఎనికిపోతుంది. ముంగలకు రాలా వచ్చే వాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి 45 సంవత్సరాల వాళ్ళకి కూడా దింకొచ్చుకున్నారు, వాళ్ళు చేతిలో పని కాబట్టి. అది మరి ఇలా జరుగుతుందని మీ ఎమ్మెల్యే గారికి చెప్పారా ఎప్పుడన్నా? ఎమ్మెల్యే గారికి అయితే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఓడిపోయిన ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇప్పుడు పదవి ఉంటే చేస్తారు, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఫ్యాక్ట్ అయితే అక్కడ చెబుతాం, మా ఫ్యాక్ట్ ఒకటాయి, వాళ్ళ ఫ్యాక్ట్ ఒకటాయా? ఆయన కాడికి పోయి కాళ్ళు ఎట్టబట్టుకోవాలి. చెప్పు, మీది వైసీపీయా జనసేన? మనది వైసీపీ. వైసీపీ అభ్యర్థి ఎవరు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఈసారి? ఈ చాప ఎవరు అవుతారో గుర్తే ఉందిగా నిర్ణయాల. ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఎవరంటే ఎవరు డబ్బు మరి ఇంత కట్టదేం వచ్చి మోసేవాడికి ఇస్తాము, ఉత్తవాడికి ఎట్టెత్తావు. అంటే డబ్బులు ఉన్న వరకే ఇస్తారు. డబ్బులు లేకుండా చేసేవారికి ఎవరా? డబ్బులు లేకుండా పని కాదు, డబ్బులు కట్టంత కట్ట కావాలా, లారీకి కావాలా. లారీ ఉంటే ఆయన గెలిపించారు. లారీ ఉంటే గెలుద్ది. వస్తే మీ పేరండి? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు ఏం చేస్తుంటారు? పొలం. గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది నిజంగా అధికారులు చెప్తున్నట్లు? కానీ మా ఊర్లో సైడ్ కాలువలు, రోడ్లు సరిగా లేవు. ఎవరింటి ముందర వాళ్ళు కట్టలు వేసుకోవటం, పైన నీళ్ళు కిందకు కూడా రావటంలా. మెయిన్ డ్రైనేజ్ సమస్య బాగుంది మా ఊర్లో. వీటి వల్ల దోమలు ఎక్కువగా వస్తున్నాయి. అది మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయం? మా ఊర్లో పెద్ద మనుషులు తీసుకెళ్తే చేస్తాం అంటున్నారంట. ఇంకా ఏం చేయాలి మరి? ఎప్పుడు చేస్తా అంటున్నారు? ఎప్పుడు చేస్తారు మరి? ఇప్పటికైతే సైడ్ కాలంలో ఏం నిర్మేలా, కాకపోతే 2 సిమెంట్ రోడ్లు పోసారు అంతే. 2 ఎక్కడ పోసారు? ఇటు హై స్కూల్కి వెళ్ళే బాట ఒకటి, ఇటు దారంపాలెం బాట ఒకటి పోసారు. అంటే వేరే ఊర్లోకి వెళ్ళేదానికి ఒకటి పోసారు. సిమెంట్ బాట ఊర్లో సైడ్ వాటికి సైడ్ కాలాలి అట్లా. మళ్ళీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? నాకైతే తెలియదు, నేనైతే వెళ్ళా. అది అసలు ఎమ్మెల్యే గారు ఆయన చేస్తున్న పరిపాలన మీద కానీ ఆయన చేస్తున్న పనుల మీద కానీ మీ అభిప్రాయం అంటే ఆయన బాగా చేస్తున్నారు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నాకు అవి అంత తెలియదండి. ఆయన గెలిచాక మీ ఊరు వచ్చారు ఎప్పుడైనా? మా ఊరు అయితే ఎప్పుడు రాలేదండి ఇప్పటికి. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అప్పుడు వాతావరణం బట్టి తెలిసింది, కానీ ఇప్పుడు ఇదంతా వర్గాల మధ్య ఇబ్బంది కదా. మాది ఒక వర్గం ఏం కాదు, అన్ని వర్గాలు మాది. బాబాయ్ నమస్తే, మీ పేరు? ప్రత్యేక హోదా 2014 అసెంబ్లీ మరసనాడు అనడం, ఇవాళ ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు గారు పాకులాడుతుండవు. మీ వాళ్ళిద్దరు ఎవరికి వెళ్తే మంచిది నువ్వు చెప్పు. మీరేమనుకుంటున్నారు ఇద్దరు ఎవరికి వెళ్తే బాగుంటుంది? నువ్వు మనిషి తెక్కుని వచ్చినావు కానీ వాళ్ళిద్దరు మనిషి మొంగలు పెడితే చెబుతుండు. ఆ మనిషి మీ అభిప్రాయం ఏంటి? ఆ మనిషి పోయింది తారాలని పోతుండు. ఇప్పుడు ఈ మనిషికి వెళ్తే మంచిది, ఆ మనిషికి వెళ్తే మంచిదా? అంటే ఇంకా ఉన్నారు వాళ్ళిద్దరు కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాదులే, ఒత్తిళ్ళు ఇద్దరే కానీ వాళ్ళే రాదులే. కానీ ఎవరిద్దరు? పవన్ కళ్యాణ్ రాను, కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు. ఒత్తి 2 రావాల్సిందే, కాంగ్రెస్ జగన్ కానీ చంద్రబాబు కానీ. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నువ్వు చెప్పు. నువ్వు నిన్ను పంపినప్పుడు నువ్వు జనాలు అడిగిరమ్మన్నారుగా మరి. అదే నా అభిప్రాయం అదే. మరి ఎవరికి వెళ్తే నీకు చెప్పు. నా అభిప్రాయం జగన్ వెళ్తే మంచిదని. మొత్తం ఆయన చెప్పిన మాటలో నడుతుండగా, ఆయన చెప్పిన మాటలోనే పోతుండు. జగన్ చెప్పిన మాటలోనే నేను ఇస్తాను చేస్తాను అంటుండు. ఇప్పుడు రేపు పెన్షన్ డబ్బులు రేపు నెల ఇస్తాడు, రేపు గెలిచి నాకు ఇస్తాడు. ఆయన ప్రకటించే సంవత్సరానికి పైన అయింది. మరి అప్పుడు అని ఇస్తే జనాలు నమ్మేవాళ్ళే. ఇప్పుడే మరి ఇప్పుడు ఇస్తానన్న జనాలు ఎట్లా నమ్ముతారు మరి? అంటే మరి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాల్సింది అసెంబ్లీలోనే. మరి అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతుందని చెప్పి అధికారులు చెప్తారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ కొంతమంది ప్రజలు కానీ చెప్తున్నారు కదా. ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఎంతవరకు చేయగలరా అని అడుగుతున్నారు. దాని గురించి 2000 ఇస్తాను అని జనంలో తిరిగి చెప్పిండు. అసెంబ్లీలో మాట్లాడితే ఏది ఇచ్చిండా? అసెంబ్లీలో మాట్లాడుతుండో ఏదో ఒక దాని చేసిండా? ఇవాళ 10 జనంలోకి తిరిగి నేను
2000 ఇస్తాను ప్రత్యేక చేస్తాను అని అన్నాక అసెంబ్లీ బోరకాడండి ఆయన కూడా బోరకాడలే నేను చెప్పలా. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు పోయిండులే, ఇప్పుడు మళ్ళీ గెలిస్తే కుదో మళ్ళీ గెలుస్తారా? గెలిపియాలి మరి. అదేంటి పైన జగన్ గారు అంటున్నారు, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి గెలిపించాలంటున్నారు. మా ఎమ్మెల్యే మా జగన్ ఎమ్మెల్యే గెలిపిస్తాం. జగన్ ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఎవరు అనుకుంటున్నారు జగన్ పార్టీ నుంచి? ఇప్పుడు ఇంకా ఎవరు నిర్ణయం చేయాలా, చేసినప్పుడు అవుతుంది ఎవడో కూడా.